హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టేల్స్ బై నైనా. ఈరోజు మన ఛానల్లో డాబా స్టైల్ ఎగ్ కీమా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ అలా ఫ్రై అవుతూ ఉండగా అందులో మనం కొద్దిగా షాజీరా వేసుకుందాం. షాజీరా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా, సో మన టొమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోయినట్టే. సో ఈ స్టేజ్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. స్పైసెస్ అంటే ఏం లేదు, మనం ఇంట్లో యూజ్ చేసే కారం, అలానే కొంచెం ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే కొద్దిగా గరం మసాలా వేసుకోండి, ఆప్షనల్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో మన స్పైసెస్ కూడా మంచిగా అందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అందులోనే కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. సో ఇదే మనకి డాబా స్టైల్ ఫీల్ వచ్చేలా చేస్తుంది మెయిన్ ఇంగ్రీడియంట్. సో మనం 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దాన్ని కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ గ్రేట్ చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేయాలి కర్రీలో. మనం గ్రేట్ చేసుకున్న ఎగ్స్ ఇంకా కర్రీ అండ్ ఆ మసాలాస్ అన్నీ ఎగ్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes సిమ్లో కుక్ చేసుకోవాలి. కర్రీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన కర్రీ రెడీ అయిపోయింది. రోటీలోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుంది.